దీని కింద ఉన్నప్పుడు ఇలా కొట్టడం కూడా ఒక టెక్నిక్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కింగ్ వైటీ ఫ్రమ్ TFP గేమింగ్. సో ఈ రోజు అయితే మళ్ళీ BR ర్యాంక్డ్ సోలో స్క్వాడ్ తో ముందుగా అయితే వచ్చేస్తాను అనమాట. సో ఆల్రెడీ 3 kills అయితే కొట్టేశాను, అవి అయితే రికార్డ్ చేయలేదు. ఇప్పటి నుంచి స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే జనరల్ గా సోలో స్క్వాడ్ స్టార్ట్ చేశాను అనమాట. సో రికార్డ్ ఎందుకు నార్మల్ గా ఆడదాం అని చెప్పి. సో నేను ఓన్లీ కొన్ని రికార్డ్ చేయకుండా కూడా ఆడుతూ ఉంటాను. ఇప్పుడైతే రికార్డ్ చేయకుండా ఆడాను, తర్వాత ఎందుకో సీరియస్ గా ఆడి ఈ మ్యాచ్ బుయా కొడదాం అని చెప్పి రికార్డ్ అయితే స్టార్ట్ చేశాను. సో వాడైతే నాకు చేసాం కదా, హుగ్గన్ వేసుకొని పైకి అయితే వచ్చేసాను అనమాట. వీడైతే ఎక్కడే నాకైనాడు. సో వీడైతే ఫుల్ అయితే కొట్టేద్దాం, హెడ్కి పెట్టేసి. టోటల్ మనకైతే 4 kills వరకు వచ్చేసాయి. సో వీడి దగ్గర అయితే లూట్ అయితే తీసేసుకున్నాం. AC-AT అండ్ UMP కాంబినేషన్లో అయితే ఆడుతుంది అనమాట. సో చూద్దాం, ఈ వెనకాల నుంచి అయితే ఫైరింగ్ అయితే వస్తుంది. ఆ పైన ఎవడో ఉన్నట్టున్నాడు, వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో మనం ఎనిమి ఫైరింగ్ వెళ్ళిపోగానే వెంటనే గుడ్డుగా వెళ్ళిపోకుండా చూసుకోవాలి, ఒక్కడే ఉన్నాడా లేదా నలుగురు ఉన్నారా అనేది కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నాను అనమాట. మనకి స్కానర్ ఉన్నిందంటే సోలో స్క్వాడ్లో మనకి ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది, ఎంతమంది ఉన్నారని చెప్పి. అలాగే మన లొకేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో బెనిఫిట్ ఒక మనిషి. ఓకే, గన్ వేసుకొని పైకి అయితే వచ్చేసాను. సో ఇటు పైన ఉన్నాడా కింద ఉన్నాడా అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఈ టవర్ మీద ఇంకా అట్లాగే ఉన్నాడు. వీడు ఇందాక నుంచి ఇరిటేట్ చేస్తూనే ఉన్నాడు మనల్ని. సో వీడి దగ్గర ఏదో గన్ను తీసుకొని దానిపైన కూర్చోన్నాడు మచ్చా. సో ఇటు క్యాంపర్ అనుకుంటా, బయటికి రాకుండా కొడుతూనే ఉన్నాడు మనని. ఈయన ఇట్లా కాదని చెప్పి హుగ్గన్ ఉంది. సో యాక్చువల్గా నేను హుగ్గన్ కొన్నది వీడి కోసం ఇందాక. సో అబ్బా జస్ట్ మిస్ అనమాట, కింద పడిపోయాను. మళ్ళీ వేయాలి ఇప్పుడు. ఓకే, మళ్ళీ గొడుగు అయితే వేసేసాం, గొడుగులోకి అయితే దిగేసాం. ఇదిగో ఇక్కడ కూర్చోన్నాడు బాటుగాడు, ఇన్ని కొట్టి. ఓకే, లాలిమూట అయితే వేద్దాం. బాటుగాడు ఇందాక మనల్ని చాలా ఇరిటేట్ చేశాడు. 5 kills అయితే వచ్చేసాను అనమాట. హెల్త్ అయితే తగ్గింది, వెంటనే హెల్త్ అయితే వేసేసుకోవాలి. సో నేను మ్యాక్సిమం క్యారెక్టర్ కూడా యూజ్ చేయట్లేదు. సో ఎందుకంటే వోల్ఫ్రాండ్ ఇది మోకో కెళ్ళి పెట్టుకున్నాను. నాకు కెళ్ళి పెట్టుకోకపోతే చాలాసార్లు ట్రై చేసావు బ్రో. ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ కెళ్ళి యూజ్ చేయడం ఆపేశారు, మూమెంట్ ఎందుకులే అని చెప్పి ఆపేశారు అనమాట. నేను మాత్రం ఇప్పటికీ కూడా కెళ్ళి లేకుండా ఆడలేకపోతున్నాను. నాకు మూమెంట్ ఎందుకో కెళ్ళి మాత్రం ఆడలేకుండా, కెళ్ళి యూజ్ చేయకుండా ఆడలేకపోతున్నా బ్రో. ఈ కింద అయితే మళ్ళీ లొకేషన్ కనిపిస్తుంది, కింద ఎనిమి ఎవడో ఉన్నాడు. సో నాకైతే ఇప్పుడే కనిపించాడు. మళ్ళీ కిందకైతే వేసేద్దాం. నాకు తెలిసి ఎట్ వెళ్ళాడు, పైకి వెళ్తున్నాడు అనుకుంటారు. నాకు తెలిసి పైకి వెళ్ళి ఉంటాడు. ఈ లోపల అయితే చూద్దాం ఒకసారి. లోపల కూడా లేడు, పైకి వెళ్ళి ఉంటాడు. అదిగోండి ఎదురుగా వచ్చాడు. హెడ్ అయితే కొట్టేసాం. ప్యూర్ రెడ్ నెంబర్స్. హెడ్ అయితే పడిపోయింది. ఓకే, 6 kills వచ్చేసి. సో అలైవ్ అయితే 38 వరకు ఉంది. సో లాస్ట్ వరకు చూద్దాం మచ్చా, బుయా అయితే కొడతామో లేదా. సో ఈ మ్యాచ్ ఎండింగ్ వరకు చూడండి. చాలాసార్లు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఆడాను అనమాట. సో 36 అలైవ్. ఇంకా ఎనిమిస్ ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్లో ఎనిమిస్ అయిపోయినట్టే ఉన్నారు. సో ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి మనం. విన్నింగ్ మిషన్ దగ్గరకు వచ్చి హిట్ లిస్ట్ అయితే చూశాను. సో అదైతే హిట్ లిస్ట్ వచ్చి కమాండ్ పోస్ట్ దగ్గరలో అయితే చూపిస్తుంది అనమాట. సో వెళ్ళి వాడిని కొడదాం. వాడు ఒక్కడే ఉన్నాడా లేదా నలుగురు ఒక్కడే ఉన్నారా, సో వెళ్ళి చూద్దాం అనమాట. సోలో స్క్వాడ్ కదా. సో నాకు తెలిసి అదిగోండి ఆ టవర్ దగ్గర ఉన్నట్లు చూపిస్తుంది నాకైతే అది. సో నేను ఏమాత్రం లేట్ చేయకుండా అటువైపే వెళ్తున్నాను. ఏడబ్లో ఉంది, అయినా సరే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. సో ఏకైనా వాడదాం అనిపించింది, అందుకే ఇగ్నోర్ చేస్తాను అనమాట ఏడబ్లోని కూడా. అదిగోండి ఆ టవర్ పైన గ్లోవాల్స్ అయితే కనిపిస్తున్నాయి. అనేది కొట్టేసాం, మనకైతే కిల్ వచ్చేసింది. అంటే ఆడికి హెల్త్ లేదు, కింద ఎవడో కొడుతున్నాడు ఆడిని. సో ఇంకా ఎనిమిస్ ఉన్నారని మనకైతే అర్థం చేసుకోవాలి అప్పుడు. సో ఇంకా కూడా హిట్ లిస్ట్ అయితే ఉంది. మనం చంపింది హిట్ లిస్ట్ ఉండే కాదు, వేరే వాడిని. వాడు ఇంకా బతికే ఉన్నాడు చూడండి. చదువుకోండి, ఈ కింద అయితే ఉన్నాడు ఒకడు. సో వాడికైతే కొట్టాము రీకాల్, ఫుల్ రీకాల్. ఆడు పైకి వెళ్ళిపోయాడు, మనైనా కొట్టాలన్నమాట. ఆడు పైకి వెళ్ళిపోయాడు. ఆడ దగ్గర కూడా హుక్ ఉన్నట్టుంది బాటుగాడు. సో ఈ కిందకి దిగే లోపల మనం ఇంకొకటి కొట్టాడు. సో ఆడెక్కడి నుంచి కొట్టాడో నాకు తెలియదు అనమాట, మార్క్ కూడా పడినట్లేదు. సో నాకు చాలాసేపు అర్థం కాలేదు, ఆ పైన ఉన్నోడు కొట్టాడా లేకపోతే ఇంకెక్కడి నుంచి కొట్టాడు అర్థం. ఆ పైన ఉన్నోడు అయితే కాదు నాకు తెలిసినంత వరకు, ఈ పక్క నుంచి ఎవడో కొట్టాడు. చూస్తున్నాం వచ్చి ఆడైతే బయటకైతే రావట్లేదు, దానిపైకి ఎక్కినాడు. సో లెస్ చూద్దాం. 7 kills వరకు వచ్చున్నాయి. ఇంకెన్ని కిల్లులు కొడతాం ఎండింగ్ లోపల. ఒక మాస్టర్ ఏదో ఉంది, ఊరిని అట్టు వేసేద్దాం. ఇది ఎక్కువ పెట్టుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే మనం గ్రాండ్ వేసేటప్పుడు అడ్డం వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ ముందుగా వెళ్ళిపోదాం. సో కొంచెం కవర్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే ఆడ పైనుంచి మనల్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే, హుగ్గన్ యూజ్ చేసుకొని వెళ్దాం. ఎందుకు వచ్చింది రిస్క్ ఎందుకని చెప్పి హుగ్గన్ యూజ్ చేసేటప్పుడు ఆడు దిగుతున్నాడు. అదిగోండి నాకైతే కనిపించాడు అనమాట, ఆడు కరెక్ట్గా అదే టైంలో దిగుతున్నాడు. అదిగోండి అక్కడ వెళ్తున్నాడు. ఆడే ఇందాక హిట్ లిస్ట్ వాడు, ఆడే మనం ఎట్లయినా కొట్టాలి, మన హిట్ లిస్ట్ కావాలి. సో ఆడైతే గ్లూవాల్ వేసుకున్నాడు. దిమిత్రి కూడా వేసాడు. దిమిత్రి వేసుకున్నప్పుడు నేను ఫైట్ తీసుకోను, ఎందుకంటే ఆడికి యూజ్ అవుద్ది కాబట్టి. దిమిత్రి అయిపోయిన తర్వాత వెళ్తాను అనమాట. సో దిమిత్రి అయిపోయింది, వెళ్ళే లోపల. సో అదిగోండి అక్కడైతే ఆడిని ఎవరో కొడుతున్నట్టున్నారు వెనకాల నుంచి. ఆడైతే అయిపోయాడు, అంటే ఆడిని ఎవడో కొట్టాడు వెనకాల నుంచి. సో వాళ్ళైతే సైలెన్స్ యూజ్ చేస్తున్నారు. ఎనిమిది ఎక్కడున్నారో తెలియట్లేదు అనమాట. ఇక్కడ చూస్తే ఒక పాప, ఈ పాపని ఇందాక ఎక్కడో చూసినట్టు ఉంది కదా. సో ఈ పాప అయితే కొట్టిందనమాట అన్ని. సో మనం అయితే కొట్టాలి ఇప్పుడు. సో టవర్లాగా అయితే వెళ్ళింది, మన హిట్ లిస్ట్లోనే కొట్టేసింది. మనం అయితే వదలకూడదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా దగ్గర స్కోప్ లేదు. ఈ 2 గన్లకి స్కోప్ లేకపోతే నాకు అంతగా వాడాలనిపించదు. అక్కడైతే మనకి స్కోప్ ఉన్నట్టు అనిపించింది. సో నేను ఏమాత్రం లేట్ చేయకుండా పోయి స్కోప్ తీసుకుందామని చెప్పి స్కోప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే స్కోప్ చాలా ముఖ్యం వచ్చా. మనకి 2x ఉన్నా ఓకే, రెడ్ డాట్ మాత్రం ఆడలేమన్నమాట సోలో స్క్వాడ్లో. చాలా అంటే లాంగ్ రేంజ్లో ఉన్న వాళ్ళని కొట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో స్కోప్ తీసేసి ఏకేకి పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తున్నాను ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదని. ఆ పాప బయటకు వస్తే టవర్లోంచి కొడదామని చెప్పి. సో అదిగో బయటకు వస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అక్కడ గ్లోవల్ కూడా వేస్తుంది, బయటకు అయితే వచ్చింది, తలకాయ బయట పెట్టింది. సో కొట్టేసాం. ఓకే, నాకౌట్ అయితే అయిపోయింది అనమాట. మనం వెళ్ళి ఫుల్ కిల్ కొట్టేసుకోవాలి ఇప్పుడు. ఈ మధ్యలో ఈ కాయిన్స్ అయితే మిస్ చేయకూడదు. కాయిన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. మనకి విన్నింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిట్ లిస్ట్లకి, రిపేర్ కిట్లకి, మెడి కిట్లకి యూజ్ అవుతాయి. సో అందుకే నేనైతే మిస్ చేయకుండా అన్నింటినీ తొక్కుంటూనే వెళ్తున్నాను. సో ఓకే, మనకి ఈ కిల్ కూడా వచ్చేస్తుంది. ఓవరాల్ 8 కిల్స్ వరకు వచ్చేసాయి. అలా వచ్చి 29. సో ఇంకెన్ని కిల్స్ కొడతామో చూద్దాం. ఒక పక్క జోన్లో కూడా చూసుకుంటూ ఉన్నాను ఒక కన్నుతో. సో ఎవరైనా జోన్లో నుంచి వస్తే కొట్టుకోవచ్చు అని చెప్పి. జోన్లో నుంచి అయితే ఎవరో వస్తున్నట్లేదు. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవాలి. జోన్ అయితే ఇది లేదనమాట. సో దూకేసి వెళ్ళిపోతున్నాను. సో గాల్లో కూడా చూస్తూ ఉండాలి మచ్చా, ఎందుకంటే సోలోస్ స్క్వాడ్ కాబట్టి రివైవల్ ఇస్తూ ఉంటారు. గాల్లో దిగేటప్పుడు మనకి చాలా ఛాన్స్ ఉంటుంది గాల్లోనే కొట్టడానికి. సో అక్కడ మళ్ళీ ఇంకో స్కోప్ ఉందన్నమాట. నేను ఈఎంపీ కూడా పెట్టేద్దాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈఎంపీకి రెడ్ డాట్ ఉంది కదా, సో వచ్చేసాను. సో 4x స్కోప్ ఓకే, ఈఎంపీకి కూడా పెట్టేసాం 4x స్కోప్ అయితే. సో ఇప్పుడైతే జోన్కి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ నుంచి ఇలా ముందుకైతే వచ్చేసాను అనమాట. సో నా దగ్గర అయితే ల్యాండ్ మైన్ ఉన్నాయి. సో దీనికి ముందు 2 ఇంట్లో ల్యాండ్ మైన్లు అయితే పెట్టేసాను. అదంతా ల్యాగ్ ఎందుకంటే స్కిప్ చేశాను. సో ఈ ఇంట్లో కూడా సో ఒక ల్యాండ్ మైన్ అయితే పెట్టేద్దాం. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీ దగ్గర ల్యాండ్ మైన్లు కనుకుంటే మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే ప్రతి ఇల్లు ఎక్కేసి అక్కడ పెట్టేయాలి. ఎవడో ఒకడు వస్తాడు, మనకైతే కిల్లు వస్తాయి. నేనైతే ఇప్పుడు అట్లాగే చేస్తాను. ల్యాండ్ మైన్ ఉంటే మాత్రం అయితే వేస్ట్ చేసుకోకూడదు. సో అక్కడైతే ఒక 2 దిగారు. అది కూడా అక్కడ ఒకడు ఉన్నాడు. అక్కడికైతే రీకాల్ అయితే అయింది. 14 పడ్డది. మోకా అయితే చూపిస్తుంది మనకి. మేము మాత్రం లెట్ చేయకుండా వెళ్ళిపోతున్నాను ఆడ దగ్గరికి. నాకు తెలిసినంత వరకు నాది ఒక్కడే కాదు, ఇంకొకటి కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ పైన కూడా ఇంకొకటి దిగుతున్నాడు. అంటే ఇక్కడ ఎనిమిది చాలా మంది ఉన్నారనమాట. మనం వెంటనే ఈడు ఎక్కడున్నాడో చూసుకోవాలి ఫస్ట్. ఈడైతే ఇక్కడ కనిపించలేదు, అందుకే అని చెప్పి నేను ఊకంగా అయితే వేసాను. వీళ్ళు వస్తారు మాయాపతులు. ఈ వెనకాల ఇంకొకటి దిగుతున్నాడు ఇప్పుడే. నాకు తెలిసి మచ్చా ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నట్టున్నారు. కొద్దిగా చూసుకొని ఆడాలి, లేకపోతే అవుట్ అయిపోతాం. ఈ డీటెయిల్ అర్థం కాలేదు. ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఇంకా నేనైతే ఊకంగా వేసుకొని వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు దిగుతాడా అని చెప్పి. ఇది మాత్రం దిగేటట్లేడు. జోన్ కూడా వచ్చేసింది. సో అదిగో దూకాడు. ఏక తీసుకొని హెడ్ కొట్టాక హెడ్ అయితే పడలేదు కానీ బాడీలకే దింపేసాను. ఈ వెనకాల ఈ పాప మళ్ళీ వచ్చింది. మనం ఇందాక కొట్టాం కదా, సో ఆ పాపేనా? ఆ పాప కాదు, ఆ పాప కిల్ అయిపోయింది కదా. సో ఈ పాప ఎవరో కొట్టేసాను అనమాట. సో 2 కిల్స్ వరకు వచ్చేసి. ఇక్కడ ఇంకా ఎనిమిస్ ఉన్నారు. చదువుకుని ఆ లాంగ్ రేంజ్లో కూడా ఉన్నారు. ఆ గ్లూ వాల్ దగ్గర ఉన్నారు. అందుకే వెళ్తూనే నేనైతే సూపర్ మార్కెట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ సూపర్ మార్కెట్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సూపర్ మార్కెట్ అయితే వేసాం. అదిగోండి అక్కడ ఒకడైతే ఉన్నాడు. ఆడికి వెళ్ళకుండా ఫస్ట్ అయితే జోన్కి వెళ్ళిపోతాం. ఆడైతే మనం చూడలేదు. నేనైతే వెనకాల వెళ్తున్నాను, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఆడైతే మెడికెట్ వేసుకుంటున్నాడు. స్కోప్ పెట్టి హెడ్కి పెట్టి కొట్టేస్తాను అనమాట. ఆడ వెనక్కి పడిపోయాడు. సో ఇట్లాంటి ఛాన్సులు వస్తాయి. మీరు ప్రతి సిచ్యువేషన్లో మనం జోన్లో ఉన్నప్పుడే గెలకూడదు. మనకు ఛాన్స్ వస్తుంది, మనం వెయిట్ చేయాలి. ఆడ చూడనప్పుడు కూడా గెలికూడదు అనమాట. ఆ పైన అయితే ఇంకొకడు ఉన్నాడు. ఆడైతే కొట్టాను. ఆడైతే గ్లోవల్ వేసుకున్నాడు. నేను వెంటనే కవర్లోకి వచ్చేసాను. ఇక్కడ క్లాస్ తర్వాత కింద ఒక నాక్ అయినాడు. హ్యాపీగా ఫ్రీకి లేదు చేసేసాను అనమాట. ఆ పైన ఇంకొకడు కూడా ఉన్నాడు. ఈ ముందర కూడా ఎనిమిస్ ఉన్నట్టున్నారు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక కిల్స్ కోసం ట్రై చేద్దాం, కొడదాం. ఓకే, ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను. ఆడైతే గ్లోవల్ వేసేసినట్టున్నాడు. నాకు ఎనిమి కనిపించక్కర్లేదనమాట. స్కోప్ పెట్టి అక్కడ రెడ్ మార్క్ పడిందంటే ఫైర్ ఇచ్చేస్తాను. ఒక పక్క జోన్ కూడా వస్తుంది. సో జోన్లో కూడా ఈ మూమెంట్లో జోన్ కూడా ఇంపార్టెంట్. మనకు బూయా కావాలి కాబట్టి. సో కిల్స్ కంటే కూడా బూయా ఇంపార్టెంట్ కాబట్టి మనం ముందైతే జోన్కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ ఇంటి పని నుంచి గెలుపున్నాడు ఇట్లా వెళ్తున్నాడు. వీడినైతే కొట్టేద్దాం. సో వీడైతే వెంటనే గ్లోవల్ వేసినాడు. సో వీడు ప్లేయర్ ఉన్నట్టున్నాడు, మంచి ఫాస్ట్ మూమెంట్ ఉన్నాడు. కొట్టగానే గ్లోవల్ కూడా వేసేసాడు. మనం హుగ్గాని వేసుకొని వెళ్తాం అనమాట. సో వీడు మనం ఖచ్చితంగా గెలుకుతాడు. నేను అనుకున్నాను కొట్టే లోపలే అండ్ కొట్టుంటే అవుట్ అయిపోయాను. సేమో చెప్పలే, మనకన్నా హెడ్ అయిపోతే అవుట్ అయిపోతాం. అందుకని అయితే గ్లోవల్ అయితే వేసాను అనమాట. సో వీడు బయటికి రా, వీడి కోసం వెయిట్ చేస్తున్నాను. వీడికి అర్థమైంది, అందుకే బయటకు అయితే వచ్చాడు. వీడికైతే ప్యాన్ ఉంది బ్రో, ఆ ప్యానే వాడిని సేవ్ చేస్తుంది. సో ఓకే, ఈ ముందుకు వచ్చి మనం వెస్ట్ అయితే రిపేర్ చేసుకుందాం. మనల్ని ఈ పక్క నుంచి ఎవడైనా కొట్టంటే మనం అవుట్ అయిపోతాం లెఫ్ట్ సైడ్ నుంచి. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆయనైతే వదిలేద్దాం ప్రస్తుతానికి. మళ్ళీ దొరుకుతాడు మనకి అని చెప్పి ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంట్లో ఏదో పెద్ద ఫైటే జరుగుతున్నట్టుంది. ఇదిగోండి ఇక్కడ ఒక పాప అయితే ఉంది. పాపను స్కోప్ పెట్టి ఎట్టుకు కొడదాం. అయినా సరే ఇట్లా వచ్చేసింది కాబట్టి బాడీలో దింపేశాను. సో వెస్ట్ లెవెల్ 4 ఉంది, కొట్టాను. అయినా కిల్ అవ్వలేదు. ఎంత వెళ్తుంది ఈ పాపకు అర్థం కావట్లేదు అనమాట. సో దీన్ని పగల కొడదాం. ఇక్కడ నుంచి కూడా జంప్ అయిపోయింది మనకి. అదిగోండి మోకో వల్ల ఎంత యూజ్ ఉందో చూడండి. నాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి మోకో వల్లే, లేకపోతే తెలిసిండేది కాదు. సో ఓకే, ఇంటి పైకి అయితే వెళ్ళినట్టుంది. ఇంటి పైకి వెళ్ళిందా? ఇదిగోండి ఇక్కడే ఉంది. ఓకే, హెడ్కి అయితే కొట్టేద్దాం. ఓన్లీ ప్యూర్ రెడ్ నెంబర్స్ అక్కడైతే జంప్ చేసింది. మనైతే హెడ్ అయితే కొట్టేస్తాం. నాకు ఇంకా ఫుల్ కిల్స్ అయితే వినిపిస్తున్నాయి. మనం ఫుల్ కిల్లో పడిపోయి ఫుల్ కిల్ చేసే టైంలో ఇంకొకటి మనల్ని కొట్టేసే ఛాన్స్ ఉంది. అందుకే నేనైతే ముందైతే చూసుకోవాలన్నమాట. ఆ హెడ్ సెట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఎనిమి ఎటు పక్క నుంచి వస్తానని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. ఈ పైన అయితే అల్టిమేట్ ఉన్నాడు అనమాట. దీనిపైన ఉన్నాడు వీడు. మాత్రం ఈ పైన నుంచి గ్లూ వాల్ వీడు బాగా క్యాంపర్ లెక్క ఉన్నాడు అనమాట. సో నన్ను చూసినా కూడా పైకి లేదు. సో
ఇట్లాంటి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గ్లూ వాల్ కూడా వేసేస్తున్నాడు. ఎంట్రెన్స్లో పగడబందీగా ప్లాన్ చేస్తున్నాడు. యూఎంపీలో యామో లేవని చెప్పి ఈ డెత్ బాక్స్ దగ్గరకు వచ్చి యామో కూడా వేసుకున్నాను. సో ఇక్కడైతే దీని వేద్దాం, గ్లూ వాల్ పగల కొట్టేదాన్ని. ఓకే, గ్లూ వాల్ అయితే బ్రేక్ చేసాను. ఈడైతే చచ్చినట్టు ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. మనం ఆడే కిందకు వస్తాడా లేదా వెయిట్ చేయాలి. ఆడెప్పుడు కిందకు దొక్కుతాడో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం తిరుగుతూనే ఉండాలి. ఒక చోటే ఆగకూడదు. ఒక చోటే ఆగి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అయిపోతాం అనమాట. అందుకే తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడైతే చెక్ చేస్తున్న ల్యాండ్ మైన్ ఏమైనా పెట్టాడని చెప్పి ల్యాండ్ మైన్ అయితే లేదు. నేను వెంటనే పైకి వెళ్ళిపోయినా. ఆడైతే అక్కడే కూర్చున్నాడు. ఫుల్ హిట్ అయితే కొట్టాను. ఆడైతే అమ్మని వస్తే 2 బ్లడ్ కొట్టాడు. మనకైతే వెస్ట్ కూడా పగిలిపోయింది. సో అందుకే మనైతే హీల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హేలర్లు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఎట్ట వెళ్ళాడో నాకు కిందకి వెళ్ళడా లేదా ఇక్కడే ఉన్నాడో అర్థం కాలేదనమాట. సో ఈ లాస్ట్కి అయితే వచ్చేసాం. వెస్ట్ అయితే రిపేర్ చేసుకున్నాం. హెల్త్ చేసుకోవాలి. ఈడైతే ఈ మూల నుంచి ఫైర్ చేస్తాను. అంటే ఇక్కడే ఉన్నట్టున్నాడు. నేనైతే గ్లూ వాల్ అయితే వేసాను. ఏడి మళ్ళీ అరారే అది వచ్చాడు. మళ్ళీ వచ్చాడు వాడి అమ్మ. నాకైతే జస్ట్ మిస్ వచ్చి అయిపోయేటట్టున్నాను ఈ బాట్ కాడ చేతిలో. వెంటనే మెడికెట్ అయితే వేసేద్దాం. హెల్త్ అయితే వేసుకోవాలి. సో నాకైతే ఎందుకు గ్రాంట్ వేస్తాడని అనిపించిందో లేదు. అడైతే గ్రాంట్ అయితే వేసాను అనమాట. పక్కనే పడిపోయింది గ్రాంట్. జస్ట్ మిస్ అవుతుపోతున్నాను. సో బయటికి రాగానే ఈడైతే ఇక్కడే వెయిట్ చేస్తాను. కొట్టాలి. ఈడు బొక్కలో క్యారెక్టర్ అన్ని యూజ్ చేస్తున్నాడు బ్రో. అక్కడి నుంచి ఇక్కడ మాయమవుతున్నాడు. మళ్ళీ ఇక్కడ వేసాడు క్యారెక్టర్. వీడి వల్ల నేను అవుట్ అయిపోయేలా ఉన్నాను. వీడి నుంచి పారిపోవడమే నయమంటారా. సో వీడైతే మామూలుగా కాదనమాట. అంత ఇరిటేట్ చేశాడు నన్ను. క్యారెక్టర్ యూజ్ చేస్తాడు, గ్రాంట్లు వేస్తాడు. అమ్మో మరి డేంజరస్ ఫెలోలా ఉన్నాడు. ఇంతమందిని కొట్టుకొచ్చి ఈ బాట దగ్గర ఒకటి అయిపోతే బాగుండదు అనమాట. వీడు ఇంకా పైన ఉన్నాడా లేకపోతే దూకేస్తాడు. నాకు తెలిసి పైన ఉన్నట్టున్నాడు. క్యాంపర్ బ్రో. క్యాంపర్స్ గేమ్లో మామూలుగా ఉండదు. చూసి షార్ట్ రేంజ్లో భయంకరంగా కొట్టేస్తారు. లాంగ్ రేంజ్ ఏమంత కొట్టరు కానీ ఆడు చూడండి లాంగ్ రేంజ్ అసలు టచ్ కూడా చేయాలి. షార్ట్ రేంజ్కి వెళ్ళినా ఎమ్మండర్స్ అంతా 2 దెబ్బలు కొడుతుంటే ఒకటే పోతున్నాను. ఇక్కడైతే క్రాస్ ఫైర్ అయితే జరుగుతుంది. కిల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వాడికైతే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాను. ఇంకొక బుల్లెట్ కొడితే కిల్ వచ్చేస్తున్నాను. కానీ అడిగితే గ్లోల్ అయితే వేసాడు. ఇదిగోండి ఈ పైన ఇంటి పైన ఉన్నాడు. సో ఇటు దూకాలి. గ్రాంట్ వేద్దామని చెప్పి గ్రాంట్ వేసాను. ఈ లోపే దూకేశాడు అనమాట. సో ఇంకెందుకని వెళ్ళిపోయాను. మళ్ళీ ఎమ్మండర్స్ అంతా కొట్టాను. వెనక నుంచి ఇంకొకటి గెలికాడు. అదిగోండి ఆ పక్క నుంచి ఇంకోటి గెలికాడు అనమాట. ఈడు మాత్రం ఈ గోడ వెనక నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు నేను. జోన్లో నుంచి వెళ్ళి ఆడికి ఛాన్స్ ఉంటుంది మనం జోన్లో నుంచి వెళ్తే. అందుకే వెళ్ళలేదు. అలాగే 4 కిల్స్ మాత్రం 13. అక్కడైతే క్రాస్ ఫైర్ అయితే అవుతుంది. ఈ అదో కూడా ఇంకా బతిగా ఉన్నాడు. ఈయన మాత్రం ఎట్టైనా కొట్టాలని చెప్పి గ్రాంట్ బుక్ చేస్తున్నాను. గ్రాంట్ అయితే వేసాను. ఆడికైతే డ్యామేజ్ పడ్డది. కొట్టడానికి కిల్ అయితే అయిపోయాడు. బాట్గా నెట్టయితే కొట్టా అనమాట. మనకే చోట్ల పట్టించాడు. ఇప్పుడు ఆడైతే కిల్ చేసాం. లాస్ట్ ఇంకా అలైవ్ 2 ఆ ఒక్కని కొట్టేస్తే బుయా మందే. సో ఓకే ఆడైతే గ్లూ వాల్ వెనకాల అయితే ఉన్నాడు అనమాట. ఓకే ఆడైతే కొట్టాలి ఇప్పుడు. ఓకే ఆడ దగ్గర ఏ గన్ ఉందో ఏంటో అది కూడా వచ్చాడు. ఇది కూడా బాట్ కడనా. అబ్బా మనకైతే ఫుల్ రికాల్ అయితే పడుకునేసాను. సో జస్ట్ మిస్ వచ్చి గ్లూ వాల్ బటన్ బదులు స్విచ్ ఇది పడుకునే బటన్ కొట్టేసాను. అయిపోతాను. జస్ట్ మిస్ మళ్ళీ రారే గ్లూ వాల్ జోన్లో ఇరికిస్తున్నాడు బాట్ గడు. ఇదైతే కొట్టాను. సోనియా వామో జస్ట్ మిస్ మచ్చా సోనియా వాళ్ళు అయిపోయాను. మళ్ళీ దిమిత్రి వేసాడు. ఫుల్కిల్ కొట్టారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఛాన్స్ ఇచ్చామంటే అవుట్ అయిపోతాం. సో ఫైనల్ మధ్య బూయా కొట్టేస్తాం. ఎవరికైతే మన గేమ్ నచ్చిందో ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.